హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇంకా నేనైతే మా మ్యారేజ్ డే అని చెప్పి ఇంకా ఈ కేక్ అయితే ట్రై చేస్తున్నానండి. ఇంకెప్పుడు కూడా నేను కేక్ అయితే ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా వారు కూడా లీవ్ లేదు, డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా బయట నుంచి కేక్ తెచ్చి కట్ చేసుకుందామంటే నేనైతే థర్స్డే కదా, ఇంకా అది ఎగ్లెస్ కేక్ ఇస్తారో ఎగ్ కేక్ ఇస్తారో ఇంకేమో తెలియదు కదా, ఎందుకని రిస్క్ అని చెప్పి ఇంకా బయట నుంచి కూడా కేక్ తెచ్చుకోలేదు. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈవినింగ్ నుంచి కేక్ అయితే ట్రై చేద్దామని చెప్పి ఇక్కడైతే కేక్ అయితే ట్రై చేస్తాను, ఇదే ఫస్ట్ టైం. ఇంకా అది కూడా పిండితో కాకుండా గోధుమ రవ్వతో అయితే ట్రై చేస్తున్నాను. ఒక ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇంకా ఒక బౌల్తో గోధుమ రవ్వ తీసుకొని అది మిక్సీలో వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు ఫోర్స్గా పట్టుకోవాలి. అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. అంతా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసి ఒక అరగంట సేపు అయితే మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపటికి అయితే బాగా నానిపోద్ది పాలల్లో మొత్తం ఆ రవ్వ అంతా కలిసిపోయి అంతా బాగా చక్కగా నానిపోద్ది. ఇంకా మనం అదైతే సేమ్ బౌల్తో తీసుకున్న రవ్వ ఉంటుంది కదా, అదే బౌల్తో పంచదార కూడా తీసుకోవాలి. పంచదార తీసుకొని అందులో 4-5 యాలకులు వేసుకొని అది కూడా మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఆ పంచదార కూడాను ఆ పౌడర్ అంతా మనం పక్కన పెట్టుకున్నాం కదా, నానిపోద్ది కదా. ఈ లోపల ఈ రవ్వ అంతా నానిపోయిన తర్వాత అందులో అయితే మనం ఈ పంచదార పౌడర్ కూడా వేసుకొని బాగా మొత్తం అంతా కింద మీద అంతా నీట్గా కలుపుకోవాలి. ఇందులో కూడా ఎక్కడ ఉండలేకుండా ఈ పంచదార కరిగిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు అలా కింద మీద పైన అంతా కలిపామంటే అంతా షుగర్ పౌడర్ అంతా అందులో మెల్ట్ అయిపోద్ది. పౌడర్ కాబట్టి తొందరగానే మెల్ట్ అయిపోద్ది. ఇంకా టైట్గా కనిపిస్తుంది కదా, షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యి కొలిది ఆ పిండి అయితే అలాగే ఇంకా లూజ్ అయిపోద్ది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఇంకా మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మైదా పిండి కూడా ఒక పావు కప్పు తీసుకోవాలి. ఫుల్గా కాకుండా ఒక పావు కప్పు మైదా పిండి తీసుకొని అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 కూడా వాడాలి. కేక్ అయితే ఇంకా టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసి ఈ 3 కలిపి అయితే ఇంకా పట్టుకోవాలి. బాగా జల్లెడ పట్టుకొని ఎక్కడ ఉండలేకుండా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇది కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేయాలంటే ఇది ఎలా పడితే అలా మిక్స్ కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే విధంగా అయితే అది చూపిస్తున్నాను కదా, ఇంకా ఆ విధంగా అయితేనే బాగా కలుపుకోవాలి. ఇంక చూపిస్తాను కదా, ఇంకా ఆ విధంగా అయితే మెత్తగా మొత్తం అంతా అందులో కరిగిపోయేలా పిండి మొత్తం కరిగిపోయి ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటే ఫోల్డ్ అయితే అలా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత ఇంక అందులో వచ్చి అదే కప్పుతో పావు కప్పు పెరుగు, పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది పావు కప్పు, ఇది పావు కప్పు వేసుకుని అది కూడా బాగా ఇదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి కంపల్సరీగా పెరుగు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా అదే మెజర్మెంట్తో వేసుకోవాలి. 2 ఈక్వల్గా అది పావు కప్పు, ఇది పావు కప్పు వేసుకొని బాగా ఒకటే విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా మొత్తము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత తెప్పలు బాగా వడపడిది ఉంటుంది కదా, పెట్టుకుని బాగా ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆ తెప్పల్లో చిన్న స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పెట్టుకుంటాం కదా, అది కూడా లోపల పెట్టేసిన తర్వాత ఒక తెప్పలలో కొంచెం ఆయిల్ వేసుకొని, నా దగ్గర అయితే ఇంకా కేక్ పెట్టుకుని ఇది లేదు కాబట్టి ఇంకా తెప్పలలో అయితే పెట్టుకున్నాను. ఆ తెప్పల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఆ తెప్పల నిండా కింద మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసి అందులో కొంచెం మైదా పిండి వేసుకొని మొత్తం అయితే డస్టింగ్ చేసుకోవాలి. ఇంక కేక్ చేసే ప్యాన్ నా దగ్గర లేదు కాబట్టి ఇంక ఇందులో అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఇంకెప్పుడు చేయను కాబట్టి, ఏదో రేర్ కాబట్టి నేను ఇంకెప్పుడైతే కొనుక్కోలేదు, ఏదైనా యూజ్ లేదని చెప్పి ఇంక ఇందులో మైదా పిండి వేసి మొత్తం డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కిందన ఒకసారి ఏమి బుడగలు లేకుండా ట్యాప్ చేసుకోవాలి. కిందకి ఎలా కొడితే ఇంకా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోద్ది. మనం ప్రీహీట్ చేసాం కదా, అందులో స్టాండ్ వేసి ఇది అందులో పెట్టేసి బయటికి ఎక్కడ ఆవిరి గాలి ఏమి కూడా బయటికి పోకుండా ఇంకా పెద్ద ప్లేట్ అయితే మూత పెట్టేసుకోవాలి. అస్సలు బయటికి ఆవిరి కూడా రాకూడదు. ఇంకా మనం ఏవైనా కలుపుకుంటాం కదా, టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కలిపి అందులో మనం పెట్టేటప్పుడు పైన చల్లి పెట్టుకుంటే సరిపోద్ది. కేక్ అయితే చూసారు కదా, ఎక్కడ కూడా అంటుకోకుండా ఫ్రీగా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది, ప్లఫీగా అయితే కేక్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్కి మా వారు వచ్చాక చేద్దాం అనుకున్నాం కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసింది కదా, ఇంకా నైట్ అయితే ఏం లేదు, సెలబ్రేట్ చేసుకోలేదు, నార్మల్గా కట్ చేస్తాం. ఇంకా ఫ్రైడే పూజ ఉందని చెప్పి ముందు రోజు అన్నీ శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర బయటన అన్ని గుమ్మం దగ్గర అన్నీ మాప్ అవన్నీ పెట్టుకొని ఇంకా బొట్లు అవన్నీ పెట్టుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంక నెక్స్ట్ డే పూజ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ మరి పూజ చేయడం అయితే కుదరలేదు. ఇంకా మొత్తం అన్ని దేవుడి సామాన్లు అన్నీ నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను కానీ పూజ చేసే ఛాన్స్ అయితే లేదు. ఈ రోజు అయితే మిస్ అయిపోయింది. ఇంకా
దేవుడి సామాన్లు వాష్ చేసిన వెంటనే మనం మార్నింగ్కి నైట్ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే వెంటనే క్లాత్ తుడిచిపెట్టుకున్నామంటే కాటన్ క్లాత్ ఎక్కడ ఏం కూడా మరకలు లేకుండా ఏమీ నల్లగా మాడిపోకుండా తెల్లగా ఉంటాయి సామాన్లు అయితే చూసారు కదా. ఇంకా వెంటనే వాష్ చేసిన వెంటనే క్లాత్ తుడిస్తే ఎన్ని డేస్ ఉన్నా 1 వీక్ వరకు ఉన్నా ఇంకా అవి నీట్గానే ఉంటాయి. ఇంకంతేనండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.